రాజధాని అమరావతిలో 40,000 కోట్ల నిర్మాణ పనులకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రాజధానిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో 40,000 కోట్ల నిర్మాణ పనులకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్, సిఆర్డీఏ కమిషనర్, ఏడీసీ, సీఎండీలు పాల్గొన్నారు. 40,000 కోట్ల రూపాయల మేర నిర్మాణ పనులు ప్రారంభానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రాజధానిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రాప్లపై దృష్టి సారించిందని లోకేష్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేతగానితనం కారణంగా గత 5 ఏళ్లలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో 5వ తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రం 2 నుంచి 14వ స్థానానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో 100 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల సంఖ్య 550 కంటే ఎక్కువ ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రాపౌట్లపై దృష్టి సారించిందని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వం 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆడంబరంగా చెప్పింది. కానీ అందుకు తగినట్లుగా పాఠశాలలు, ఉపాధ్యాయులను మాత్రం సిద్ధం చేయలేదని, సరైన కార్యాచరణ లేకుండా సిబిఎస్ఈ విధానాన్ని తీసుకురావడంతో అనుత్తీర్ణత శాతం పెరిగిందని పేర్కొన్నారు. అదే తీరుతో అనాలోచిత నిర్ణయంతో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టారు. ఐబీ సిలబస్పై అధ్యయనం కోసమే 5 కోట్లు ఖర్చు పెట్టారని నారా లోకేష్ పేర్కొన్నారు. కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు, ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం, చేయలేము అధ్యక్ష. ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు జగన్ 5 ఏళ్ల పాటు ప్రయత్నించారని, రాజధానిపై అనేక ఆటంకాలు దాటుకుని ఇప్పుడు మళ్లీ పనులు మొదలు పెడుతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణ పనులకు ప్రజాధనం ఖర్చు పెట్టొద్దని స్పష్టం చేశారు. 64,000 కోట్ల పనులకు ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టదని, వివిధ రకాల ఆదాయ మార్గాల ద్వారా అమరావతి పనులు జరుగుతాయని వివరించారు. అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు జగన్ 5 ఏళ్ల పాటు ప్రయత్నించారని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిపై అనేక ఆటంకాలు దాటుకుని ఇప్పుడు మళ్లీ పనులు మొదలు పెడుతున్నామని వెల్లడించారు. కొన్ని ఒప్పందాలను క్లోజ్ చేయకుండా ఉంచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే సాంకేతిక కమిటీ వేసి వాటిపై చర్చించామని అన్నారు. అమరావతిలో నిర్మాణాలు కొనసాగించవచ్చని ఐఐటీ నిపుణులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల నెలన్నర పాటు ఆలస్యమైందని మంత్రి నారాయణ అన్నారు. 73 పనులకు సిఆర్డీఏ నుంచి అనుమతి తీసుకున్నామని, మరో 19 పనులు పెండింగ్లో ఉండగా వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు. 31 సంస్థలకు ఇచ్చిన భూముల కేటాయింపులకు సిఆర్డీఏ అనుమతి వచ్చిందని, ఇంకో 2 సంస్థలకు కేటాయించిన భూములను మార్చినట్లు తెలిపారు. అలాగే సోమవారం జీఓఎం తీసుకున్న నిర్ణయాలను సిఆర్డీఏ ఆమోదించినట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణ పనులకు ప్రజాధనం ఖర్చు పెట్టదని స్పష్టం చేశారు. 64,000 కోట్ల పనులకు ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టదని, వివిధ రకాల ఆదాయ మార్గాల ద్వారా అమరావతి పనులు జరుగుతాయని వెల్లడించారు. బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్ల గురించి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారని, కానీ వారు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా క్లియర్గా 30,000 ఎకరాల ల్యాండ్ కావాలి, అమరావతిలో క్యాపిటల్ సిటీ నేను
యాక్సెప్ట్ చేస్తానని అదే అసెంబ్లీలో చెప్పి మళ్ళా ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వం రాగానే అదే అసెంబ్లీలో 3 ముక్కలు ఆటాడాడు. దానివల్ల వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. ఒక్క వర్క్ కూడా చేయలేదు నేను. అంతేకాకుండా R5 జోన్ అని యాక్చువల్గా 1 సెంటు రైతులకు ఇస్తూ, అంటే అమరావతి రాజధాని చెడగొట్టాలని ఒక చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు ఎన్ఏడి ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా రాజధాని టేకప్ చేస్తారని చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్లోని దీని మీద డెసిషన్ తీసుకోవటం, దాని మీద యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హర్డిల్స్లో ఏదైతే 2014-19లో కాంట్రాక్టర్స్ వర్క్ చేశారో 19 అయిన తర్వాత వాళ్ళందరూ క్లోజ్ చేయమన్నారు. వాళ్ళు చేసిన వర్క్స్ ఎంత వర్క్ చేసామో అంత క్లోజ్ చేయండి అంటే 5 సంవత్సరాలు గత ప్రభుత్వం క్లోజ్ చేయాల, కావాలని ఏడిపించాలని ఎందుకంటే వాళ్ళు క్లోజ్ చేస్తే వాళ్ళ బ్యాంక్ గ్యారెంటీలు అన్నీ బ్యాక్ వెళ్ళిపోతాయి. క్లోజ్ చేయకుండా ఉంటే ఆ బ్యాంక్ గ్యారెంటీలు అన్నీ అట్టే ఉండిపోతాయి. ఒకవేళ క్లోజ్ చేస్తే ఎక్కడ వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి డబ్బులు అడుగుతారని దురుద్దేశంతో క్లోజ్ చేయాలా. వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. అంగన్వాడీలు గొంతు నొక్కి ఆందోళనలు అణిచివేయటం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అని తెలిపారు. విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. మాట తప్పి మోసం చేయటం అంటే ఇదేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. వారి గొంతు నొక్కి ఆందోళనను అణచివేయటం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ఠని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక విధానంపై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల పేదవాడికి ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని, గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైఎస్ఆర్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉచిత ఇసుక విధానం అమలులో సమస్యలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వివరణ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల పేదవాడికి ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని, గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైఎస్ఆర్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్థానికంగా టీడీపీ నాయకులు భారీగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తోట త్రిమూర్తులు ఆరోపించారు. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానం అమల్లో సమస్యలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కంటే అక్రమ రవాణాను బాగా అరికట్టామన్న మంత్రి అలాంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశామని వివరించారు. 2019లో వీళ్ళు చేసినటువంటి విధానాల వల్ల వందల మంది పని లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గత ప్రభుత్వం, మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా మంది నాశనం అయిపోయారు అధ్యక్ష. ఇదే కాకుండా ఆ రోజు కొన్ని సంస్థలకి ఆ రోజున మరి ఈ శాండ్ మైనింగ్ సంబంధించినంత కూడా మిస్టర్ జయప్రకాష్ జేపీ సంస్థ వాళ్ళకి అప్పచెప్పేశారు అధ్యక్ష. మొత్తం కూడా దాదాపు 475 రూపాయలకి, అదేవిధంగా డీసిల్టేషన్ పాయింట్ అయితే 675 రూపాయలు, 6 నెలల పాటు 1528 కోట్లకి వాళ్ళకి ఇచ్చేశారు అధ్యక్ష. అంటే ప్రజలకి మేము ఇచ్చినటువంటి ఉచితాన్ని తీసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి మరి ఇది ఎక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే పెద్ద ఎత్తున 100 కోట్లు 1000 కోట్లు దోచేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 4% ఓటింగ్తో ప్రజల మనస్సులో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రశ్నించాలని జైభీంరావు పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజల కోసం పనిచేయాలన్నారు. గాంధీనగర్లోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా సిపిఐ, సిపిఎం, జైభీంరావు పార్టీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి సూపర్ 6 అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించే విధంగా
ఒక వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాలి, ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక చర్యలను ప్రజల ముందు ఎండగట్టాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఒక మంచి వేదిక రాబోతోందని, ఏప్రిల్ 14న ఒకే వేదికపైకి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని, అటువంటి వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నం జయభీమరావు పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6ని అతి త్వరలో అమలుపరచాలని, సూపర్ 6 అమలుపరచకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసి నేను ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కలవాల్సిన ఆవశ్యకత ఉంది. సిపిఐ, సిపిఎం, వీలైతే ఆమ్ ఆద్మీ, మాలాంటి చిన్న చిన్న పార్టీలన్నీ కూడా కలిసి మరి రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ప్రశ్నించేటువంటి గొంతుకు ఇంకొక అవకాశం లేదు. ఎందుకంటే మాది చాలా చిన్న గొంతులు. మా గొంతులు అరవాలి అంటే ఈ రూమ్ వరకు వినపడతాయి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 40% ఓటింగ్ తోటి ఇంకా చాలా స్ట్రాంగ్గా ప్రజల మనసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రశ్నించాలి. పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు భద్రతా కిట్లు వినియోగించడంలో అశ్రద్ధ వహిస్తున్నారని, ప్రతి కార్మికుడు తప్పనిసరిగా భద్రతా కిట్లు వినియోగించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఎవరు బతికినా కుటుంబం, పిల్లల కోసమే బతుకుతామని, మనలాగా మన కుటుంబాన్ని ఎవరూ చూసుకోలేరని తెలిపారు. కుటుంబం పెద్ద లేకపోతే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుందని, మన ప్రాణాలు ఎంతో విలువైనవని తెలిపారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో జిల్లాలోని పలు పరిశ్రమలు, ఫ్యాక్టరీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, వివిధ పరిశ్రమల యజమానులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. మంత్రి సుభాష్ భద్రతా వారోత్సవాల జెండాను ఆవిష్కరించి కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్మికులు భద్రతకు సంబంధించి స్లోగన్స్తో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నగరంలో నిర్వహించిన భద్రతా వారోత్సవాల ముగింపు సభలో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బెస్ట్ సేఫ్టీ వర్కర్లకు సర్టిఫికెట్లు, హెల్మెట్లు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కార్మికులు ఒక ఫ్యాక్టరీలో కానీ పరిశ్రమలో కానీ అడుగు పెడుతున్నారంటే వారి ప్రాణాలు యాజమాన్యాల చేతిలో పెడుతున్నట్లు అని అన్నారు. ఏ యాజమాన్యం కూడా కార్మికుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించదని అన్నారు. ఇటీవల సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించడం జరిగిందని, పక్క రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ భద్రతా ప్రమాణాలు బాగున్నాయని చెప్పారు. అయితే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ప్రమాదానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ కిట్లు వాడాలని అన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యంపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిపారు. రాష్ట్రంలో 4 ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటే అందులో సరైన పరికరాలు లేవని, సరిపడా సిబ్బంది లేరని, ఉన్న హాస్పిటల్స్లో వైద్యులు సంతకాలు పెట్టేసి వెళ్లిపోతున్నట్లు ఆకస్మిక తనిఖీల్లో గుర్తించి వారిని సస్పెండ్ చేశామని చెప్పారు. కేంద్రం నుంచి 610 కోట్ల రూపాయల నిధులు వస్తే వినియోగించుకోలేక 450 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. ఒక ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ కాలు పెడుతున్నారు అంటే వాళ్ళు ప్రాణాలు కార్మిక యాజమాన్యం చేతిలో పెడుతున్నట్టు. ఏ కార్మిక యాజమాన్యం కూడా కార్మికుడు ఆరోగ్యం పట్ల కానీ భద్రత పట్ల కానీ నిర్లక్ష్యం ఖచ్చితంగా వహించరు. ఒక డాక్టర్ అయినా అతని పేషెంట్ పట్ల చివరి నిమిషం వరకు ఎలా పోరాడతారో 199%, అలాగే ఇండస్ట్రీస్ యాజమాన్యం కూడా నేను సగౌరవంగా చెప్పగలను. మరి గత 5 నేను చూసిన దానికి సేఫ్టీ ఆడిటింగ్ జరగడం, అలాగే నేను ఇవన్నీ గమనించినప్పుడు హైదరాబాద్ మీద సేఫ్టీ మెజర్స్ మన ఇండస్ట్రీస్ యాజమాన్యాలు చాలా చక్కగా తీసుకుంటున్నాయి, అందులో సందేహం లేదు. అయితే చిన్న చిన్న నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కార్మికుల భద్రత కోసం కానీ కార్మికుల ఆరోగ్య విషయంలో కానీ అసలు చిత్తశుద్ధి అనేది లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇది రాజకీయ విమర్శను మాత్రం మీరు అనుకోవద్దు. ఆటిజం బాధిత పిల్లల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించగా మంత్రి నారా లోకేష్ దీనిపై సమగ్రంగా స్పందించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారని జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ఈ కమిటీ ద్వారా ప్రత్యేక శిక్షణ, వైద్య సేవలు, విద్యా అవకాశాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆటిజాన్ని 4 సంవత్సరాల వయసులోనే గుర్తించి తగిన తర్ఫీదు అందిస్తే బాధిత పిల్లలు సాధారణ చిన్నారులాగా జీవించగలరని ఆయన వివరించారు. ప్రభుత్వ తక్షణ చర్యలతో రాష్ట్రంలో ఆటిజం పిల్లల సమస్యలు తగ్గిపోవడానికి ఇది ముఖ్యమైన అడుగు కానుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా
ప్రతి వేదిక మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఆటిజం పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేక, స్పెషల్ ఈ థెరపీస్ అని కానీ ఇవన్నీ కూడా లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి, తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి రకరకాలుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో మనం చూస్తానున్నాం. ఇంతకుముందు అంటే గణాంకాలు చాలా ఆందోళన చెందే రకంగా ఉన్నాయి. మొన్న కూడా మరి యుఎస్ ప్రెసిడెంట్ గారు ప్రతి 1000కి ఒక ఆటిజం పిల్లడు ఉన్నాడు అని ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి 32 మందిలో ఒక ఆటిజం పిల్లలు ఉన్నారని చెప్పడం ఇది చాలా తీవ్రతగా మనం గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద మరి జనసేన పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం మేమంతా కూడా చాలా సీరియస్గా ఈ ఆటిజం మీద దృష్టి సారించడం జరిగింది. ప్రత్యేకంగా నేను అడిగిన ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ గురించి కానీ లేకపోతే వీటి గురించి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఒక కమిటీని ప్రపోజ్ చేయడం జరిగింది. అది చాలా ఆనందకరమైన విషయం. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ మోదీ కోరారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయని హెచ్చరించారు. హెచ్ఆర్ పాలసీ, ఏటీఎంఎస్ సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన దీక్ష నిర్వహించారు. నిరసన దీక్షను ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ నిరసనలో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ బి కాంతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ జాన్ మోడీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, జేఏసీ నాయకులు, ఉద్యోగులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ మోడీ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో ఉద్యోగుల హక్కుల కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఫెడరేషన్ నిర్ణయించిందన్నారు. ఉద్యోగుల ఉద్యోగ భద్రత, వేతనాలు మరియు సౌకర్యాలను మెరుగుపరిచేలా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. మినిమం ఆఫ్ టైమ్ స్కేల్, వేతన పెంపు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఈపీఎఫ్, గ్రాడ్యుయేటీ, మెడికల్ సెలవులు మరియు హెల్త్ కార్డులు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చడం, సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించి ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని, డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయని ఫెడరేషన్ హెచ్చరించింది. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం వస్తే మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. 9 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నోసార్లు పలుమార్లు కలిసినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు మేము 22 రోజులు ఈరోజు నిరసన దీక్షగా దిగటం జరిగింది. 22 రోజుల సమ్మెకాలం ఒప్పందంలో భాగంగా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, 62 ఏళ్ల వయసు పెంచాలని, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని, ఇంకా తదితర ఇంకా చాలా అంశాలని ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ అప్పుడు చేసుకున్న ఒప్పందాలను బట్టి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలని గాలికి వదిలేసిందండి. వాటిని ఏమైతే ఆ రోజు ఒప్పందాల్లో ఉన్నాయో, సమ్మెకాలం ఒప్పందాలు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే అమలు చేసి మాకు జీవో నెంబర్ 2 అని ఇచ్చిందండి. జీవో నెంబర్ 2 అంటే ఎవరైతే స్కీములో చేస్తున్నారో వాళ్ళకి మేము ఎంటీఎస్ కల్పించము, ఎంటీఎస్ ఇవ్వము అని ఖరాఖండిగా జీవో నెంబర్ 2ని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 2ని వెంటనే రద్దు చేసుకోవాలి, సవరించాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాతో చర్చించి మా న్యాయమైన కోరికలు, డిమాండ్లు నెరవేర్చాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.